సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవి రెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. అండ్ ముందుగా మీకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. అందరికీ, ప్రేక్షకులందరికీ కూడా, చూస్తున్న ఈ సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. సో అయితే మాధవి రెడ్డి గారు, ఈ పాడ్కాస్ట్ లో మనం ప్రత్యేకంగా విమెన్ కి సంబంధించిన ఎంపవర్మెంట్ గురించి, అదేవిధంగా విమెన్ కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి, ఫైనాన్షియల్ లిటరసీ గురించి కాస్త డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మాధవి రెడ్డి గారు, మాధవి రెడ్డి గారు, ఈ రోజుల్లో ఒక విమెన్ కి ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దానికి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఉమెన్ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వచ్చింది ఆల్మోస్ట్ అందరికీ అండి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు కూడా మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడాలి. ఈ రోజు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించే మనం ఎక్కువగా ఉమెన్ కి నేర్పించాలండి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే వాళ్ళు ఒక జాబ్ చేయడం కానీ, ఒక బిజినెస్ చేయడం కానీ చాలా ధైర్యంగా మనము చేస్తూ ఉన్నారు. సో సంపాదిస్తూ ఉన్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. ప్రతి రంగంలో ఉమెన్ మేము ఉన్నాము అంటూ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ని చూపిస్తూ ఉన్నారు. బాగా సంపాదిస్తున్నారు, బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ఆపర్చునిటీస్ అన్నిటినీ కూడా అందిపుచ్చుకుంటున్నారు. కానీ అక్కడే ఆగిపోతున్నారు. ఇంకా కంప్లీట్ అనేది 50% చేస్తున్నారండి ఉమెన్. మిగతా 50% ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే దాని దగ్గరికి రాలేకపోతున్నారు. అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వరకు వచ్చేసారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దగ్గరికి రాలేకపోతున్నారు. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దగ్గరికి రావాలి అంటే ఫైనాన్షియల్ లిటరసీ అవసరం అండి. సో ఈ ఫైనాన్షియల్ లిటరసీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నేను రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చారండి. ఆమె వాళ్ళ డాటర్ని తీసుకొచ్చారు. తను 20 లక్షలు సంపాదిస్తుంది. 20 లక్షలు సంపాదిస్తుంది. వాళ్ళ అమ్మాయిని నా దగ్గరకు తీసుకొచ్చారు. అంటే ఒక మదర్ కానీ ఫైనాన్షియల్ లిటరసీ గురించి ఇంపార్టెన్స్ తెలిస్తే అది తన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇవ్వగలదు. ఎగ్జాక్ట్లీ. తన నెక్స్ట్ జనరేషన్స్ అంటే ఒక్క ఉమెన్ కానీ ఫైనాన్షియల్గా లిటరేట్ అయితే తన మొత్తం ఫ్యామిలీనే కాదండి, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ జనరేషన్స్ని కూడా మార్చేస్తుంది. అంత ఆమెకి అంత అంటే రోల్ అనేది అంత ఇంపార్టెంట్ అనేది తనకి ఉంది. తను బాగా గైడ్ చేయగలదు. ఎందుకంటే తనకే ఆ నాలెడ్జ్ లేదనుకోండి, సో షీ మే నాట్ ఏబుల్ టు డూ ఇట్. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఉమెన్ అనేవాళ్ళు స్టక్ అయిపోతున్నారండి. దట్ ఈస్ వాట్ ఈవెన్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. అంటే ఒక స్టేజ్ వరకు వచ్చేస్తున్నారు, అక్కడ నుంచి ఆ అన్సర్టనిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ అన్సర్టనిటీస్ ని ఫేస్ చేయలేకపోతున్నారు. ఆ అన్సర్టనిటీస్ తో కొంచెం ఆగిపోతున్నారు, కొంచెం కింద పడుతున్నారు. సో ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ అనేది వాళ్ళకి లేకపోవడము. ఈ అన్సర్టనిటీస్ అనేవి ఎట్లా ఉంటాయి అంటే, ఈ రోజుల్లో ఉమెన్ ఫేస్ చేస్తుంది ఏంటంటే సింగిల్ మదర్స్ ఉంటున్నారండి. సింగిల్ మదర్స్ ఉంటున్నారు, వాళ్ళు పిల్లల్ని చూసుకుంటున్నారు. అది ఒక ఛాలెంజ్. తర్వాత ఇంకొకటి ఏంటంటే డైవర్స్ అనే స్టేజ్ లో కూడా కొంత ఉమెన్ వెళ్తున్నారు. ఇట్ ఈస్ నాట్ లైక్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది కాదు. సడన్ గా వాళ్ళ లైఫ్ లో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అయితే మ్యారేజ్ వద్దనుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది అసలు మాకు పిల్లలే వద్దనుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఉమెన్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ ఏ డిఫరెంట్ మైండ్ సెట్స్ మారుతూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా వాళ్ళ ప్లానింగ్ బాగుండడం లేదు. వాళ్ళ ప్లానింగ్ కూడా దానికి తగ్గట్టుగా, వాళ్ళకున్న సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మార్చుకోవాలి. దాన్ని ఎదుర్కోవాలంటే ఫైనాన్షియల్ గా ఎంత స్ట్రాంగ్ ఉండాలండి. అంటే 99 అంటే నేను ఎగ్జాగరేట్ చేయట్లేదు, మనకున్న 90% ప్రాబ్లమ్స్ మన దగ్గర ఫైనాన్సెస్ ప్రాక్టికల్ గా ఉంటే క్లియర్ అయిపోతాయండి. 10% ప్రాబ్లమ్సే మనం కొంచెం సాల్వ్ చేయలేమేమో, బట్ 90% ప్రాబ్లమ్స్ మీరు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉంటే అన్నీ కూడా మనము ఎదుర్కొంటూ మన డెసిషన్స్ మనము తీసుకోగలమండి. బట్ ఏంటంటే ఇప్పటికీ ఆ మైండ్ సెట్ అనేది కల్చరల్ మైండ్ సెట్ అంటే మెన్ హ్యాస్ టు టేక్ ద లీడ్. ఫైనాన్సెస్ కి వచ్చేటప్పటికి మెన్నే తీసుకోవాలి అనే ఆ కల్చరల్ మైండ్ సెట్ నుంచి కొంచెం మారాలేమో అనిపిస్తుంది. సో అయితే మాధవి రెడ్డి గారు, అంటే ఒకప్పుడు విమెన్ మదర్ అనే వాళ్ళు ఇంట్లో డబ్బుల్ని సేవ్ చేయడానికి పోపులు పెట్టలేను, కిచెన్ లో ఏదో ఒక పప్పు దినుసుల డబ్బాల్లోనూ పెట్టేవాళ్ళు. ఒకప్పుడు మనం చూసే మన చిన్న పిల్లలుగా ఉన్నాం. మనకేంటంటే ఆ నేర్పించడం కూడా సేవింగ్స్ అనేది నేర్పించారు. సో అయితే మాధవి రెడ్డి గారు, మరి ఈ రోజుల్లో ఒక విమెన్ కి తన డబ్బుల్ని సేవ్ చేసుకోవడానికి
ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి అన్నదానికి అక్కడ ఉన్న ఇంపార్టెన్స్ అంటే ఏం చెప్తారు? సో ఇక్కడ మనం కొన్ని స్టాటిస్టిక్స్ చెప్దామండి. ఇప్పటికీ కూడా మొత్తం ఉమెన్ లో చూసుకుంటే 50% ఉమెన్ కే సెపరేట్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయండి. అంటే 50% ఉమెన్ కి ఇప్పటికీ కూడా సెపరేట్ బ్యాంక్ అకౌంట్స్ లేవు. అంటే ఎంత మనము ఇంకా ఎంత వర్క్ చేయాలి దీని మీద. అలానే డీమ్యాట్ అకౌంట్స్ అనుకుంటున్నాం కదా, ఈ డీమ్యాట్ అకౌంట్స్ కూడా ఉమెన్ పేరు మీద మనం చూసుకుంటే 20-25% ఏనండి డీమ్యాట్ అకౌంట్స్ ఉండేవి. అలానే ఎస్ఐపిస్ చూసుకున్న 25-30% ఎస్ఐపి అకౌంట్స్ ఉమెన్ పేరు మీద ఉంటున్నాయి. సో ఈ విధంగా ఏంటంటే ఈ ఫైనాన్షియల్ కాన్ఫిడెన్స్ ఈ ఉమెన్ కి కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం ఉమెన్ టెన్ టు బి రిస్క్ అంటే కొంచెం భయపడతారండి. ఉమెన్ ఫస్ట్ అక్కడే వాళ్ళని కొంచెం ఆ కాన్ఫిడెన్స్ ని, అంటే నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు భయం అనే దాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అలానే ఎస్ఐపిస్ కానీ లేకపోతే వాళ్ళ ఓన్ పేరు మీద ఎందుకు ఉండకూడదండి, వాళ్ళ ఓన్ పేరు మీద ఎస్ఐపిస్ చేయండి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ మా హస్బెండ్ ఆర్గనైజేషన్ లో ఉంది, మనకెందుకు ఉండకూడదు, మనకెందుకు హెల్త్ ఇన్సూరెన్స్ ఓన్ గా పెట్టుకోలేదు, లేదు అంటే ఎస్ఐపిస్ అన్ని కూడా హస్బెండ్ పేరు మీద ఎందుకు ఉండాలి, మన పేరు మీద కూడా ఎందుకు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోకూడదు, బ్యాంక్ అకౌంట్ జాయింట్ అకౌంట్ లో ఎందుకు ఉండాలి, మన పేరు మీద కూడా అకౌంట్స్ ఎందుకు ఓపెన్ చేసుకోవాలి. అయితే మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఈ హెల్త్ ఇన్సూరెన్సెస్, టర్మ్ ఇన్సూరెన్సెస్ ఎక్కడ చూసినా కూడా ఇంట్లో మగవాళ్ళ పేరుతోనే ఉంటే మగవాళ్ళకి ఎక్కువ ఉంటాయి. బట్ ఒక్కసారి హెల్త్ ఇష్యూస్ వచ్చేటప్పటికి మాధవిరెడ్డి గారు, ఉమెన్ అనే వాళ్ళు చాలా చాలా హెల్త్ ఇష్యూస్ ని ఎక్కువ కాంప్లికేషన్స్ రీసెంట్ టైమ్ లో చూస్తున్నాం. 10-15 years నుంచి ఎస్పెషల్లీ క్యాన్సర్ లాంటి భయంకరమైన హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా women కి వస్తున్నాయి కదా. వెరీ సెన్సిటివ్ కాబట్టి హెల్త్ ఇష్యూస్ వచ్చేటప్పటికి ఎక్కువగా విమెన్ కే వస్తున్నాయి. ఎస్పెషల్లీ క్యాన్సర్ లాంటి మహమ్మారులు కదా, స్టార్టెడ్ విత్ 40s నుంచి ఆల్మోస్ట్ 35-40 నుంచి వచ్చేస్తున్నాయి. కాబట్టి సో అంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లేదంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇంకా ఆ విషయంలో ఆడవాళ్ళు దూరంగానే ఉంటున్నారు, మగవాళ్ళు కూడా దూరం పెడుతున్నారు విమెన్ కి ఒక టర్మ్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి. అవునండి, ఎందుకంటే ఉమెన్ టెన్ టు లివ్ లాంగర్ దాన్ మెన్. అది ఎందుకు గమనించటం లేదు. ఇంకొకటి ఏంటంటే ఉమెన్ కి ఏంటంటే కెరియర్ బ్రేక్స్ కూడా ఎక్కువ ఉంటాయండి, ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. హెల్త్ అంటే ఇప్పుడు తనకి ఆర్గనైజేషన్ లోని తనకి హెల్త్ కవర్ ఉండొచ్చు, బట్ తను ఎప్పుడైనా బ్రేక్ తీసుకుంటే కవర్ పోతుంది. తనకి ఏదైనా జాబ్ అంటే ఇక్కడ మెన్ కి ఉమెన్ కి ఇక్కడ మనం చెప్పుకోవాలంటే మ్యారేజ్ అయితే కొంచెం బ్రేక్ వస్తుంది, తను వేరే సిటీలో సెటిల్ అవ్వాలి, మళ్ళీ ఇక్కడ తను తను వేరే కంట్రీకి వెళ్తుంది, లేదు వేరే సిటీకి వెళ్తుంది, మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెష్ గా. అది ఎంత ఛాలెంజింగ్ గా ఉంటుందండి ఉమెన్ కి. ఇంకా అది కాకుండా ఈ మెటర్నిటీ లీవ్స్ అని లేకపోతే తను పిల్లల కోసం కొంచెం బ్రేక్స్ తీసుకోవడం అనేది, సో ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆర్గనైజేషన్ కవర్ ఎందుకు ఉంటుందండి. సో అవన్నీ కూడా తను గమనించుకుంటూ తనకంటూ సెపరేట్ గా, ఎందుకంటే తన ఛాలెంజెస్ డిఫరెంట్ గా ఉంటాయండి, తన కాంప్లికేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో మీరు ఏం చేయాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గనైజేషన్ మీదే, అంటే ఐదర్ మీ హస్బెండ్ ఆర్గనైజేషన్ లో అయినా తనకు కవర్ ఉంటుందండి, లేదు తన ఆర్గనైజేషన్ కవర్ ఉంటుంది, బట్ తనకంటూ ఓన్ గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇవి రెండు ఎప్పుడైనా ఆగిపోతాయి. రైట్ రైట్. సో మాధవిరెడ్డి గారు, అదే విధంగా అంటే విమెన్ ఇన్సూరెన్స్ పట్ల అంటే ఉమెన్ అనే వాళ్ళు ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెన్స్ అని గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, అదేవిధంగా ఒక విమెన్ ఒక ఎమర్జెన్సీ ఫండ్ ను కూడా మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే విమెన్ ఎంత ఎమర్జెన్సీ ఫండ్ ని తన దగ్గర దాచిపెట్టుకోవాలి అంటారు? అంటే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళే obvious గా దే హ్యావ్ దేర్ ఓన్ ఫైనాన్షియల్స్ కాబట్టి yes they can maintain some ఫండ్, బట్ హౌస్ వైఫ్ గా ఉన్న వాళ్ళు కూడా ఏదైనా కొంత ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేసుకోవాలంటే దానికి ఏం చెప్తారు? సో ఎగ్జాక్ట్లీ మీరు ఆ పాయింట్ కి వచ్చారండి. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అదే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మీ ఇన్కమ్ ఆగిపోయినా మీ లైఫ్ ఆగిపోకూడదు. చాలా మంది లేడీస్ ఏంటంటే ఒక్కసారి ఇన్కమ్ వచ్చినప్పుడంతా వాళ్ళ డెసిషన్స్ తీసుకుంటారు, ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు, బట్ ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మర్చిపోతూ ఉంటారు. అంటే అన్సర్టనిటీస్ రాగానే, ఇన్కమ్ ఆగిపోగానే మళ్ళీ డిపెండెన్సీకి వచ్చేసారు కదండి. ఇప్పుడు ఇంత కష్టపడి మనం ఇండిపెండెంట్ అయ్యాము, మీరు ఫైనాన్షియల్స్ ని మేనేజ్ చేసుకోవడం లేకపోవడం వల్ల మీరు అన్నట్టుగా ఆ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసి ఒక కార్పస్ ని క్రియేట్ చేసుకోకుండా ఎస్ఐపి ద్వారా కానీ మిగతా ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్ ద్వారా కానీ మీరు సంపాదిస్తున్నప్పుడే ఒక కార్పస్ ని క్రియేట్ చేసుకోకపోతే మళ్ళీ డిపెండెంటే కదండి. డిపెండెంట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? జస్ట్ మ్యాటర్ ఆఫ్ మీ కెరియర్ బ్రేక్ అంతే. ఇక్కడ ఉమెన్ ఎక్కువగా ఏం చేస్తున్నారు, జనరల్ గా మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే
మీరు అనుకుంటున్నారు ఓన్లీ హౌస్ వైఫ్సే అనుకుంటున్నారండి. వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కూడా వాళ్ళు 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నా 20,000 తనకు పెట్టుకొని మిగతా 80,000 ఆయనకి ఇచ్చేస్తుంది. తనకంటూ ఒక 10,000 15,000 తీసుకుంటుంది. మిగతా అమౌంట్ అంతా కూడా షీ విల్ హ్యాండ్ ఓవర్ టు ద హస్బెండ్ టు టేక్ కేర్ ఆఫ్. అలానే తనకి మ్యారేజ్ అవ్వకపోతే తన పర్సనల్ ఎక్స్పెండిచర్ పక్కన పెట్టుకొని మిగతాదంతా వాళ్ళ ఫాదర్ కి ఇచ్చేస్తుంది, పేరెంట్స్ కి ఇచ్చేస్తుంది. మీరు మేనేజ్ చేయండి అని. వై లైక్ దట్? ఇప్పుడు తను సంపాదిస్తున్నప్పుడు దాని మీద ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ దాన్ని మేనేజ్ చేయడం కానీ ఎందుకు నేర్చుకోకూడదు? సింప్లీ వాళ్ళ చేతిలోనే మనము పెట్టేయటం కన్నా వై డోంట్ వి టేక్ ద చార్జ్? మనం ఎందుకు చార్జ్ చేసుకోకూడదు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు? అది ఒక్కటి అంటే అదేంటంటే కొంచెం భయం. ఆ భయంతోనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓకే వీళ్ళకి తెలుసు నాలెడ్జ్ ఉంది అని చెప్పి తర్వాత ఏదైనా ఇంటికి వచ్చి ఇన్సూరెన్స్ ఏజెంట్ కానీ లేకపోతే హెల్త్ ప్లాన్ గురించి మాట్లాడేటప్పుడు తను ఆ డిస్కషన్ లో ఉండదు. నేను ఏదో పని చేసుకుంటున్నాను అంటే ఆ డిస్కషన్ లో తను కూర్చుంటే షీ మైట్ హ్యావ్ గెట్ ఎడ్యుకేటెడ్ ఎ లాట్. సో మాధవి రెడ్డి గారు, ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ గా ఉన్న ఒక విమెన్, సో తను ఫైనాన్షియల్ గా ఒక స్టెప్ తీసుకోవాలి అంటే ఏం చేయాలి? ఎందుకంటే వర్కింగ్ ఉమెన్స్ ఆల్రెడీ దే హావ్ దేర్ ఓన్ ఐడియాస్, అందరు చెప్పే వాళ్ళు ఉంటారు. బట్ ఒక హౌస్ వైఫ్ గా ఉన్న విమెన్ ఫైనాన్షియల్ గా తన ఒక స్టెప్ ముందుకు రావాలి అంటే ఏం చేయాలంటారు? సో హౌస్ వైఫ్ ఉన్నారు అంటే ఫైనాన్షియల్ గా ఇన్విజిబుల్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఇన్విజిబుల్ గా ఉండాల్సిన అవసరం లేదండి. మీరు హౌస్ వైఫ్ అయినా సరే అసలు డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ప్రాపర్ గా మేనేజ్ చేయడానికి టైం లేక చాలా వేస్ట్ జరుగుతుంది, చాలా తప్పులు చేస్తారు. కానీ మీకు చాలా టైం ఉంటుంది, కొంచెం మీకు ఎక్స్ప్లోర్ చేస్తారు కాబట్టి మీరు వాళ్ళకన్నా అంటే ఎప్పుడైతే మీరు లిటరేట్ అవుతారో ఒక ఉమెన్ సంపాదించే ఉమెన్ కన్నా మీరు కరెక్ట్గా మనీని మేనేజ్ చేసి ఇంకా ఎక్కువ సేవ్ చేయగలదు, ఎక్కువ వెల్త్ క్రియేట్ చేయగలదండి. అలా బ్యాక్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. షీఈ్ ఏ హోమ్ మేకర్ అని చెప్పి బ్యాక్ స్టెప్ తీసుకోకండి. మీరు మొత్తం ఈ రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చారండి, ఆమె ఛాలెంజ్ చేసిందండి వాళ్ళ హస్బెండ్తో. ఇక్కడ నుంచి అంటే ఆమె బాగా వర్క్ చేసింది, కొంచెం బ్రేక్ తీసుకుంది ఆఫీస్ నుంచి. తను ఏమంటుందంటే ఇప్పుడు నేను ఈ ఫైనాన్సెస్ అన్ని నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చిందండి. సో ముందుకు వచ్చి ఒక కన్సల్టేషన్ తీసుకొని మేడం ఇప్పటి నుంచి మా ఇంటి ఫైనాన్సెస్ అన్ని కూడా నేను మేనేజ్ చేస్తాను అని మా హస్బెండ్ దగ్గర నుంచి నేను తీసుకున్నాను అనే తను టైం తీసుకుంటోంది. సో ఎస్ఐపిస్ చేయడం కానీ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కానీ అవన్నీ తనే మేనేజ్ చేస్తుందండి. సో ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు వర్కింగ్ ఉమెన్. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది వర్కింగ్ ఉమెన్ కి ఏమి లిమిట్ అవ్వలేదండి. డెఫినెట్లీ నాట్. సో అండ్ అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం కూడా మాట్లాడుకోవాలి. వర్కింగ్ ఉమెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ఉమెన్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే బ్యాంక్ ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అంటారా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అంటారా, లేదంటే ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అంటారా, లేదంటే ఏదైనా పెద్ద ఎత్తున బంగారం వెండి కొనిపెట్టుకోవడం బెటర్ అంటారా, లేదంటే మంచి ఒక అడిక్వేట్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది అంటారా, ఎస్పెషలీ ఫర్ ద వర్కింగ్ ఉమెన్? సో వర్కింగ్ ఉమెన్ కూడా ఏం చేస్తున్నారంటే ఒక కంఫర్ట్ జోన్ లోనే ఉండడానికి ఇష్టపడుతున్నారండి. ఎట్లా అంటే తను ఎక్కువగా ఏం చేస్తుంది, ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఒక స్కీమ్ కట్టడం ఒకటి, ఇంకొంచెం శాలరీ పెరగగానే ఇంకొక స్కీము. అంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు గోల్డ్ అండ్ సిల్వర్. ఒక గోల్డ్ కొనుక్కోవడము సిల్వర్ కొనుక్కోవడమే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కాదండి. సో దానికి ఇంకొకరు మనం చూసాము అంటే కొంతమంది చిట్స్ వేస్తూ ఉంటారు. ఈ ఎక్కువగా ఎట్లా అంటే కిట్టి పార్టీస్ అని కానీ ఉమెన్ నేను ఎక్కువగా అంటే మా కమ్యూనిటీలో చూస్తూ ఉంటాను కదా. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ కిట్టి పార్టీస్ అని చెప్పి చిట్స్ వేస్తూ ఉంటారు, లేదు అంటే స్కీములు కడుతూ ఉంటారు. ఇలా అనమాట. ఈ రెండిట్లోనే కొంచెం ఆగిపోతూ ఉన్నారు. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఇంకొంచెం ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఈ భయం పడే వాళ్ళందరూ కూడా ఈ బ్యాంకుల్లో ఆర్డీలు చేసుకోవడము, లేదు ఒక ఎన్పిఎస్ స్కీమ్ ఓపెన్ చేసుకోవడము, లేదు సుకన్య సమృద్ధి ట్రెడిషనల్ అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఒక 8% దగ్గరే ఆగిపోతున్నారు. 8% వీళ్ళందరూ కూడా. ఎందుకంటే భయం, ఎందుకంటే 8 దాటామంటే రిస్క్ వస్తుంది. అంటే ఇన్ఫ్లేషన్ దగ్గర దాటి పైకి వెళ్ళలేకపోతున్నారు, వెల్త్ క్రియేట్ చేయలేకపోతున్నారు. లేదు అంటే ఒక ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ లాగా భావించి వాళ్ళు ఇన్సూరెన్స్ ని కట్టేస్తూ ఉన్నారు ప్రీమియమ్స్. బట్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదంటే ఏ ప్రోడక్ట్లు కూడా వాళ్ళని ఇన్ఫ్లేషన్ బీట్ చేసేటట్టుగా వెల్త్ క్రియేట్ చేసే ప్రోడక్ట్స్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, అక్కడికి రీచ్ అవ్వలేకపోతున్నారు. కొంతమంది ఉన్నారండి, కొంతమంది ఉమెన్ ఏంటంటే ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ వాట్సాప్ గ్రూపుల్లోని టెలిగ్రాఫ్ గ్రూపుల్లో నాకు చాలా మంది చెప్తూ ఉంటారు. ఎట్లా అంటే అందులో జాయిన్ అయ్యాం మాధవి గారు, ట్రేడింగ్ లోకి వెళ్ళిపోయాము.
ఇట్లా కొన్ని స్కామ్స్ కూడా బాగా జరుగుతున్నాయి కదండి. సో ఉమెన్ ఏంటంటే కొంచెం ఈజీగా కొంచెం వాటికి అంటే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉండదనో ఏంటో, వాళ్ళు ఏంటంటే ఈ స్కామ్స్ లోకి వెళ్ళిపోతూ ఉన్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఒక్కసారి డబ్బులు పోగొట్టుకుంటే మళ్ళీ చూడట్లేదు, భయపడిపోతారు కదండి. ఒకసారి స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళారు, ఏదో ట్రేడింగ్ చేశారు, లేదు డబ్బులు పోగొట్టుకున్నారంటే అమ్మో ఇంకా స్టాక్ మార్కెట్స్ మంచివి కాదు. ఇట్లా స్టక్ అవ్వకండి, ఎందుకంటే మేబీ ఒక ఎక్స్పీరియన్స్ మేబీ మీరు రాంగ్ అయినట్టుంది, బట్ ఎక్స్పర్ట్స్ ద్వారా వెళ్తే డెఫినెట్లీ యువర్ జర్నీ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ విల్ బి వెరీ స్మూత్. సో అయితే క్లోజింగ్ క్వశ్చన్ గా, మరి మా సుమన్ టీవీని వీక్షిస్తున్నటువంటి, మా సుమన్ టీవీని ఆదరిస్తున్నటువంటి మహిళా ప్రేక్షకులకు మరి చివరిగా మీరిచ్చే సందేశం ఏంటి? సో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ఉమెన్ అందరికీ కూడా మనం చెప్పేది ఏంటంటే, చక్కగా మనందరం కూడా హౌస్ని, హోమ్ని మేనేజ్ చేస్తూ ఉన్నాము, దాంతోపాటు ఆఫీసెస్లో కూడా వెళ్తున్నాము, బిజినెస్లు చేస్తున్నాము. సో రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాము. సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ మనం చాలా చేస్తూ ఉంటే ఫైనాన్స్ని మేనేజ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదండి. సో ఫైనాన్స్ మేనేజ్మెంట్ కూడా మీరు ఈ కొంచెం మీ చేతిలోకి ఛార్జ్ అనేది తీసుకోవాలి, ఇన్సూరెన్స్ని గురించి అర్థం చేసుకోవాలి, నామినేషన్స్ గురించి అర్థం చేసుకోవాలి, ఎస్ఐపిస్, మ్యూచువల్ ఫండ్స్ గురించి అర్థం చేసుకోవాలి, అలానే డిమాట్ అకౌంట్స్ గురించి కూడా తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ బడ్జెట్ని గురించి కానీ, లేకపోతే ఈ నెట్వర్త్ స్టేట్మెంట్స్ గురించి కానీ, వీటి గురించి కొంచెం ఫైనాన్షియల్ లిటరసీని అయితే కొంచెం పెంచుకోవాలండి. ఎందుకంటే ఒక్క ఉమెన్ కానీ, ఇంట్లో ఒక ఉమెన్ కానీ ఎడ్యుకేటెడ్ అయితే, ఫైనాన్షియల్గా లిటరేట్ అయితే మొత్తం ఫ్యామిలీయే కాదండి, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ, తర్వాత తన పిల్లల్ని కూడా చక్కగా గైడ్ చేయగలుగుతుంది. సో టేక్ సమ్ స్టెప్స్ టువర్డ్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. ఉమెన్స్ డే సందర్భంగా మా సుమన్ టీవీకి వచ్చి ఉమెన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి, లిటరసీ గురించి మా ఆడియన్స్తో చాలా మంచి, అంటే ఆడియన్స్ ఇండికేట్ చేయడానికి చాలా మంచి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.